బాధ్యతలు చూసుకోవాల్సిన తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. అప్పట్నుంచి తల్లి వారికి అన్ని విధాల అండగా ఉంటూ ఆదరించింది. ఇప్పుడు ఆ తల్లి అనారోగ్యంతో మరణించింది. కంటికి రెప్పలా చూసుకున్న తల్లి కన్ను మూయడంతో ఇద్దరు కూతుళ్ళు తాము చనిపోవాలని భావించారు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో తల్లి శవం పక్కనే పెట్టుకొని 9 రోజుల పాటు రోజువారీ కార్యకలాపాలు చేసుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసే రాజుతో 26 ఏళ్ల క్రితం లలితకు వివాహమైంది. వీరికి రవళిక, యశ్విత ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2020లో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో పాటు భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి లలిత తన తల్లి అండతో ఇద్దరు కుమార్తెలతో బౌద్ధ నగర్లోని ఓ బహుళ అంతస్తుల భవనంలోని 4వ ఫ్లోర్లో ఉంటుంది. పెద్ద కుమార్తె రవళిక బట్టల దుకాణంలోను, చిన్న కుమార్తె యశ్విత ఈవెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ తల్లికి ఆసరాగా ఉంటున్నారు. అండగా ఉండాల్సిన భర్త దూరమై ఆదుకోవాల్సిన బంధువుల సహకారం లేకపోవడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. ఒంటరి ప్రయాణంలో ఓదార్చే దిక్కులేక మానసిక వేదనతో కృంగిపోయింది. అలా ఆమె ఆరోగ్యం చెడిపోయి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. కాగా జనవరి 22న రాత్రి కన్ను మూసింది తల్లి. తెల్లవారిన ఇంకా తల్లి లేకపోయేసరికి కుమార్తెలు తల్లిని నిద్రలేపేందుకు ప్రయత్నించారు. ఎంతకు తల్లి స్పందించకపోవడంతో మరణించినట్లు నిర్ధారించుకున్నారు కూతుర్లు. తల్లి మృతదేహం వద్ద అలాని ఏడుస్తూ ఉండిపోయారు. అండగా ఉండాల్సిన తండ్రి అర్ధాంతరంగా వదిలిపోయాడు. ఒక్కసారిగా కన్న తల్లి కన్ను మూయడంతో ఇద్దరు ఆడపిల్లలు దిక్కులేని వారయ్యారు. తల్లి కన్ను మూయడంతో ఆ ఇద్దరు పిల్లలకు ఏం చేయాలో పాలుపోక తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. దహన సంస్కారాలకు డబ్బులు లేక ఎవరి సహాయం తీసుకోవాలో తెలియక వారు కూడా చనిపోవాలని నిశ్చయించుకున్నారు. కానీ మళ్ళీ ధైర్యం చాలక ఆగిపోయారు. అలా 9 రోజుల పాటు తల్లి మృతదేహాన్ని పక్కనే పెట్టుకొని అలాగే ఉండిపోయారు. తల్లితోనే గడిపారు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన చుట్టుపక్కల వారు అంతగా పట్టించుకోలేదు. ఇక తల్లి మరణించిన విషయం శుక్రవారం ఇద్దరు కుమార్తెలు చుట్టుపక్కల వారికి చెప్పారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారాసిగూడ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల ప్రశ్నలకు ఆడపిల్లలిద్దరూ పొంతనలేని సమాధానమిచ్చారు. అంబర్పేటలో ఉన్న లలిత సోదరుడితో మాట్లాడి దహన సంస్కారాలు పూర్తి చేసేందుకు ఒప్పించారు. అసలు మీ ఎట్లా బయటకు విషయం ఎట్లా వచ్చింది? ఇప్పుడు వీళ్ళే పోలీస్ కి చెప్పినారంట మా మదర్ చనిపోయిందని. 2 కుక్కలు వాళ్ళు డోర్లే తీయరు కుక్కలు ఒకటే వరుతుంటాయి. ఇప్పుడు డాగ్లు ఎందుకు పెంచుకున్నారంటే కైలా బారవ శంకరుడు అని నమ్ముతారు. సైకో ఉందండి వాళ్ళ శంకర్. ఆ శంకర్ వాళ్ళు స్పిరిట్ యానిమల్ డాగ్ అని డాగ్ ని ఏం తిట్టదు చేయదు, డాగ్ ని పెంచుకుంటున్నారు. బట్ డాగ్ ని బయటికి తీసుకోవట్లేదు. నాచురల్ గా తీసుకోవాలా కదా బయటికి. రూమ్ లోనే బంధిస్తే ఎట్లా? ఎంతకాలం నుంచి ఉన్నారండి ఇక్కడ? ఇప్పుడు నవంబర్ 1 నుంచి ఉన్నారు. మేము డిసెంబర్ నుంచి చెప్తున్నాం అంటే ఖాళీ చేయలేదు. ఈ నెల ఇయ్యలేదు, పోయిన నెల కూడా సగం కిరాయి ఇచ్చింది. ఇప్పుడు జనవరి సంక్రాంతి రోజు కాల్ చేస్తాను. డిసెంబర్ 30 రోజు పోలీస్ అయిన ముంగట చెప్పింది. ఇక్కడ ఆయన పోలీస్ అయిన ఉన్నది చెప్పింది కాల్ చేస్తాను డిసెంబర్ 30. తొందరగా కాల్ చేయించుకోరు. వాళ్ళ మైండ్ ఎట్లనో ఉందమ్మా. మైండ్ సరిగా లేదు. ఆమె ఒకలాగా చేస్తుంది. ఇంకో డాక్టర్ పేరు తెలియదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.